గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఇంట్రడక్షన్ లేకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ జరగబోతుంది అనమాట. ప్రమాణపూర్తిగా నేను చెప్పేది కూడా మనస్ఫూర్తిగా నా మనసులో నుంచి వస్తున్న మాట మనసులో నుంచి వస్తాయి. ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు. రాసిచ్చేది ఏందబ్బా, ఒకటి చేస్తావా? కిర్రా కార్పి అని ఒక వ్యక్తి జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి గల మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీ సుమన్ టీవీ రాగానే కాఫీ ఇచ్చారు, ఇది ఒక మెగాస్టార్. ఈరోజు ఇక్కడ కూర్చొని అది రీజన్ అంటే చూసే వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది మీరు చెప్పండి. వాళ్ళని కుక్కల్లా చూడండి. మీ మనసు నొప్పించుకొని గొద్దురా నాకు ఈ జీవితం ఇలాంటి షో అని. ఇప్పుడు మీ సుమన్ టీవీలో నువ్వు చేస్తున్నావు, గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, మంచి పేరు వచ్చింది, టక్కని నీ కుటుంబానికి ఆపద వచ్చింది, ఒప్పన్నా ఎవరా? అది ఉన్నాడా బయటకు వచ్చేసాడు. ఆర్పి అని ఒక వ్యక్తి ఎవరో వదిలిన ఒక బాణంలాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరి బాణం? ఎవడ బాణం ఏంటి? నాకు ఎవడ బాణం? మా అనే ఒక ఛానల్కి వెళ్ళిన తర్వాత ఒక సంస్థ మీద ఒక వ్యవస్థ మీద పోరాడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఎందుకు? మేము జబర్దస్త్ లైఫ్ ఇచ్చాం. సుధీర్ కూడా బయటికి రావడానికి గల కారణం అంటే ఏం చెప్తావు ఆర్పి? ఆల్రెడీ మీ షోకే వచ్చారు కాబట్టి. ఆ పావురాలు బయటికి తీస్తాడు ఆడా అంటాడు. ఎంత ఇబ్బంది పడి ఉంటే, ఎంత స్ట్రగుల్ ఏంటో బయటకు వచ్చి ఉంటాడు అంటున్నా నేను. మీరు లాగేశారు అనుకోవచ్చు కదా. చిన్న పిల్లాడు ఏంటి అతను? ఇప్పుడు అందరూ వచ్చేసారు బయటికి. ఇంకా హైపర్ ఆదే మల్లెమాలకి కింగ్ అంటున్నారు. ఇంకేముంది అందులో? పరావు గారు వచ్చింది మల్లెమాల ఇష్యూ వల్ల, బుల్లెట్ భాస్కర్ ఇష్యూ వల్ల. అసలు ఎవడో ఎక్కడో ఉంటాడు, అక్కడి నుంచి పరిపాలిస్తుంటారు, మిగతా నాశనం అయిపోవాలి. ఇంతమంది వచ్చేసినప్పుడు వాళ్ళకి విజ్ఞత వదిలేస్తున్నాను నేను. వాళ్ళిద్దరు సాలిడ్ డైరెక్టర్లు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి సాలిడ్ అని చెప్తున్నావు, నిజంగా ఎవరెవరు అవకాశం ఇస్తే సాలిడ్ అంటారు? ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అనాలా ఏంటి? ఇప్పుడు మల్లెమాల మీ అందరికి లైఫ్ ఇచ్చిందంటారా? నాగబాబు గారు మీ అందరికి లైఫ్ ఇచ్చారు. నాగబాబు గారు లైఫ్ ఇచ్చారు. నాగబాబు గారు ప్రొడ్యూసర్ కాదు కదా. లైఫ్ అర్థం తెలుసుకున్న మాట. లైఫ్ అంటే ఏంటి? నీకు ఫ్యామిలీ లేదా ఆర్పి? ఇక్కడ కూడా వచ్చేసి పుట్టుకతోనే 2 ఉంగరాలు వేసుకొని పుట్టలే. అందుకనే నాగబాబు గారిని గుండెల్లో పెట్టుకున్నా. ఆర్టిఫిషియలా లేకపోతే పర్మనెంటా? ఇది ఆర్టిఫిషియల్. ఒక్క రీజన్ చెప్పు, ఆ టాటూ ఎందుకు వేయించుకున్నావు? నా దృష్టిలో చెగువేరా నాగబాబు గారు. నీ గుండెల మీద ప్రమాణం వేసుకొచ్చి చెప్పు. నువ్వు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్, ఆర్పి ఇలా అన్నాడు, ఆర్పి ఇలా అన్నాడు, అది కరెక్టా కదని నువ్వు అడగాలి. డెఫినెట్గా. నేను సుమన్ టీవీకి వచ్చి గుండు గురిగించుకుంటా. హాయ్ కిరా కార్పి గారు. హాయ్ రోషన్. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే ఇంత మంచి కామెడీ షోలు చేసావు, ఇంత పెద్ద పేరు ఉంది నీకంటూ, ఒక టీం లీడింగ్ ఉంది ఒకప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా చిన్న ఇప్పుడిప్పుడే పైకి లేస్తున్న కమెడియన్స్ లైక్ సద్దాం కావచ్చు, ఎవరో రియాజ్ కావచ్చు, ఇంకేదే హరి, ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు కొంచెం చిన్నతనంగా ఫీల్ అవుతుంది. చిన్నతనం. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారిని ధోని కెప్టెన్సీ చేశాడు. చిన్నతనం ఏముంది అక్కడ? నాకు ఎంత స్థాయి ఉందో, నాకు ఎంత స్థానం ఉందో దాన్ని బట్టే ప్రవర్తిస్తా. చిన్న ఉంది, పెద్ద ఉంది. ఇప్పుడు ఇంత చిన్న వయసులో నువ్వు ఎలా సీఓ అయినావు? టాలెంట్ ఉండాలి, ఎదుటో ఇన్స్పైర్ చేయగలగాలి, అంతే తప్ప ధోని వయసు ఎంత, సచిన్ టెండూల్కర్ గారి వయసు ఎంత? ధోని సచిన్ గారిని కెప్టెన్సీ చేయలేదా? నేను అన్ని ట్రాక్ రికార్డులు, అంత లెజెండరీ పర్సన్, గాడ్ ఆఫ్ ద క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ నన్ను నువ్వు చేస్తాను అంటారా? మన తెలివితేటలు, మన హోదా, మన స్థానం ఎంత ఉందో దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. కెప్టెన్సీ బాగా చేస్తే కెప్టెన్సీ. అలాంటి సచిన్ టెండూల్కర్ గారు లాగా 100 సెంచరీలు ధోని గారు చేయగలరా? ధోని గారు లాగా సచిన్ టెండూల్కర్ గారు కెప్టెన్సీ చేయగలరా? ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి హోదా, అందుకే వాళ్ళిద్దరు లెజెండ్స్ అయ్యారు. సో ఇప్పుడు సద్దాం ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. నా లైఫ్లో నేను చాలామందిని చూసా, ఆదిని చూసా. మనోడు స్థాయి, స్థానం వేరు. ఇప్పుడు అందరూ వచ్చేసారు బయటికి. ఇంకా హైపర్ ఆదే మల్లెమాలకి కింగ్ అంటున్నారు. ఓకే అనుకోవచ్చు అందరం? ఎవరు కింగ్? ఇప్పుడు ఇంకా అందరూ వచ్చేసారు కదా బయటికి. ఆల్మోస్ట్ కింగ్ ఏముంది, నిదానంగా అందరూ వస్తారు. కింగ్ ఏముంది అందులో? హైపర్ ఆది కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా పెట్టుకుంటారు షోని, రేటింగ్ లేదు, ఖాళీ అయిపోయింది, కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారు ఎవరన్నా? లేదా అలాంటి షోని కూడా క్రియేట్ చేయగలవు? చేతిలో పోగొట్టుకున్నది అది. ఈరోజు రేటింగ్ ఎందుకు తగ్గింది? నేను ఒక అడిగే క్వశ్చన్ ఒకటే, రేటింగ్ ఎందుకు తగ్గింది? అందరూ ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు? సుధీర్ మీదే షోలు, సుధీర్ మీదే ఈవెంట్లు, సుధీర్ మీదే పంచులు, సుధీర్ మీదే కామెంట్లు ఉండే ఒక సుధీర్ అక్కడి నుంచి గెంటి వేయబడ్డా, వచ్చేసాడా? అది నువ్వే చెప్పాలి. అది నాకు తెలియదు. నేను అదే అంటున్నా, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుంటుంది కదా. అలాంటి వ్యక్తిని కోల్పోవడం వాళ్ళ తప్పు. తను ఎందుకు వచ్చేసాడు అన్నది రీజన్ మనం తెలుసుకుంటే ఇంకా గొప్పే. ఏముందంటే వచ్చేసాడు అంతే. అనసూయ ఎందుకు వచ్చేస్తుంది? అనసూయ కన్నా ఇంతమంది ప్యాన్ ఇండియా సినిమా చేస్తుంది, గొప్ప సినిమాలు చేస్తుంది, మంచి ఎమోషనల్ పర్సన్ తను ఎందుకు వచ్చేసింది? నేను ఎందుకు వచ్చేసాను? ఆల్మోస్ట్ మేము ఇక్కడ మంచి టీం లీడర్లు వచ్చేస్తున్నాం. నేనన్నా, చంద్రన్న, అప్పారావు గారు వచ్చేసారు.
కేవలం అంతెందుకు మధ్యలో నాగబాబు గారు నేను వస్తాను అన్నాడు. గుర్తుంది, ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇగో నాగబాబు గారిని తీసుకొని వచ్చి రేటింగ్ వస్తే నేను డౌన్ అయిపోతాను. ఈరోజు ఏమైనా ఆయన రాకపోతే మాత్రం మనం ఏమైనా పెంచినావు? ఇంత రేటింగ్ ఏమైనా పెంచావా? ప్రపంచం గర్వించదగ్గ ప్రోగ్రామ్ని నీకై నువ్వు చేజేతులు నాశనం చేసావు. చేజేతులు నాశనం చేయడం ఎందుకు నాశనం చేయాలి? ఈరోజు ఎందుకు అంతమంది వచ్చేస్తున్నారు? నేను ఎందుకు నాలాంటి వాడు సామాన్యుడు వచ్చి ఎందుకు ఇక్కడ నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి? ఇంతకన్నా వర్స్ట్ రీజన్ అంటే నాగబాబు గారు ఇటు వచ్చారు, వీళ్ళకి చేశాడు, ఇదంతా చేశాడు. ఒకరోజు అందరూ బయటికి వెళ్ళిపోతారనే భయంతో అందరినీ పిలిపించాడు. ఎప్పుడు పిలిపిస్తాడు తెలుసా? రేటింగ్ తగ్గితే పిలిపిస్తాడు. నువ్వు ఎక్కడున్నా ఫ్లైట్ వేసుకునే వచ్చేయాలి ఆ టైంకి. రేటింగ్ తగ్గిందనుకో వచ్చి పిలిపించి, రేటింగ్ ఎందుకు తగ్గుతుంది అనేది వీడియో చూసి దాన్ని కనిపెట్టే క్రియేటివిటీ ఉండదు మనకి. అది చూసి ఇంకా డైరెక్టర్లు తప్పడమే బూతులు. ఇప్పుడు రేటింగ్ తగ్గింది, దానికి 100 లక్షల కారణాలు ఉంటాయి. అది ఐపీఎల్ అయి ఉండొచ్చు, బిగ్ బాస్ అయి ఉండొచ్చు, లేకపోతే దాని మించిన ప్రోగ్రామ్ ఉండొచ్చు, ఆ రోజు కరెంటు కోత ఉండొచ్చు. ఆ రీజన్స్ వద్దు ఎందుకు తగ్గింది, బూతులే. మళ్ళీ వెంటనే మేము రావాలి, అంతా సమావేశం. ఇది ఒక మనిషికి చచ్చిపోతున్నాడంటే డబ్బులు ఇవ్వడంలో ఉండదు, ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడంటే అతను ఆపడంలో ఉండదు, ఒక మంచి ఫుడ్ పెట్టడంలో ఉండదు, అవతలని గౌరవించడంలో ఉండదు. ఒకటే రీజన్, రేటింగ్ ఎందుకు తగ్గింది, అంకెలు ఎందుకు తగ్గినాయి, డబుల్ డిజిట్ సింగిల్ డిజిట్ ఎందుకైంది, కూర్చోండి. ఒక టీ తెప్పించి కూర్చోబెట్టి వేస్తాడు ఒక గంట. ఇది ఎందుకు తగ్గింది, ఇది ఎందుకు తగ్గింది, అది ఎందుకు తగ్గింది, ఇది ఎందుకు తగ్గింది. కూర్చున్న నీ ముందున్న వాళ్ళు ఎదవలా, రోబోలా వాళ్ళ మనస్తత్వం, ఒక మనిషి వ్యక్తిత్వం ఏంటమ్మా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమేం జరుగుతుంది ఏంటి, గెటప్సీను మన సంస్థలో ఏమైనా సమస్య ఉందో చెప్పడం. వాళ్ళకేంటి ఏమన్నా అడిగితే ఏమనుకుంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఇతరు కనుక్కోవడం ఎంతసేపు అంటున్నా, మేము ఇతరులు చెప్పడం ఏంటి, ఎంతమంది చెప్పారు. గెటప్సీన్కి భయం ఎక్కువ అని కాదు, ఇన్సెక్యూరిటీ. గెటప్సీను ఒక్కడని కాదు, నేనే చెప్పడానికి ఇప్పుడు చెప్పడానికి టైం వచ్చింది అంటున్నా. ఒకటే భయం, జబర్దస్త్ లాంటి మంచి ప్రోగ్రాంలు వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడ ప్రోగ్రాం దొరకవేమో. అర్థమవుతుందా? మనకు వచ్చింది కామెడీయే కదా, బయటకు వెళ్తే అలాంటి కామెడీ షోలు లేవు కదా. ఇలాంటి వాటిని కొంచెం సర్దుకుందాం. ఈరోజు సూసైడ్ చేసుకున్న భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, వీళ్ళందరూ ఒకప్పుడు అన్యోన్య దాంపత్యమే. నిదానంగా మనస్పర్ధలు పెరిగి, ఒకరికొకరి మీద ఇగోలు పెరిగి, ఒకరొకరు హట్ అయిపోయి ఇలా చచ్చిపోయిన వాళ్ళే తప్ప, ఒక అమ్మాయి చచ్చిపోగానే అబ్బాయిని ఎదవని అక్కర్లేదు, అమ్మాయికి ఏమి మైండ్ పని చేయట్లేదు, భయపడి చేసుకుంది, ఆ అమ్మాయికి అంత లేదని అనుకోవడానికి లేదు. ఒక రీజన్ ఏంటంటే ఎవరు పిలిపించి అందరం కూర్చున్నాం, రేటింగ్ గురించే డిస్కషన్ జరుగుతుంది. అప్పటికి ఈ ఫుడ్ గురించి డిస్కషన్ వస్తుంది. అందరం కింద అనుకున్నాం, చంటన్న, నేను, ఆది అందరూ కూర్చొని, మరి ఫుడ్ మరీ దౌర్భాగ్యంగా ఉంది, మన బంధువులు ఎవరైనా ఒకరోజు వచ్చినా కూడా వాళ్ళ ముందు కూడా పరుగు పోతుంది, మాట్లాడేస్తాము, డబ్బులు పంచమని అడగదామని కింద మనం పైకి వచ్చి అలా కూర్చొని ఎదురుగా ఆయన ఉన్నాడు. అది ఎందుకంటే మాకు విషయం తెలియదు, ఎవరన్నా బయటికి వెళ్ళిపోతారేమో భయం వేసిపోయి, అంటే దానికి ముందు వీళ్ళిద్దరు బయటకు వచ్చారు కదా, నితిన్ భరత్. ఆ ఇద్దరితో పాటు కొంతమంది వస్తారని ప్రమాణం చేశారు, ఇలాంటి షో కాకుండా ఏ షో చేసినా మేము వస్తామని. ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరెవరు? చంద్రనా? అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళు ఏం కావాలని అనలేదు పాపం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రాబ్లమ్స్. నేను దాని గురించి చెప్పేది ఇప్పుడు పేర్లు చెప్పండి, డిస్కస్ చేయను. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు, నేను తర్వాత తెలుసుకుంటే వాళ్ళు మంచోళ్ళని తెలిసింది. సో వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా వాళ్ళిద్దరు అన్యాయం అయిపోయినారు. సెట్ వేసారు, స్టేజ్ వేసారు, రేపొదే షూటింగ్. వాళ్ళు వెళ్ళిపోయినారు. కట్ చేస్తే నాగబాబు గారు రంగంలో దిగారు. వాళ్ళు వెళ్ళిపోతే ఏంట్రా, నేనున్నాను, నాకు ₹1 డబ్బులు ఇవ్వద్దు, మీరు ఏదైతే లాస్ అయ్యారో ఆ డబ్బులు పట్టుకొని మిగతాది నాకు తర్వాత ఇవ్వండి అన్నాడు. సో దానికి ఒక రీజన్, నువ్వు ఎక్కడ ఎడిటింగ్ ఎక్కడైనా వేసుకోండి. తర్వాత ఇలా ఈ ఇద్దరు ముగ్గురు వచ్చారు కదా, ఇలా ఎవరైనా వెళ్ళిపోతారనే భయంతో అప్పుడు అగ్రిమెంట్ పెట్టాడు అక్కడ. ఇప్పుడు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి, అగ్రిమెంట్ చేయండి అని చెప్పాడు. అమ్మ నుండి ఆ అగ్రిమెంట్ మీద ఏముందంటే జస్ట్ ఒక మనిషి మీద అగ్రిమెంట్, నువ్వు సమంటికి అగ్రిమెంట్ చేస్తుంటావు కదా, ఎన్ని పేపర్లు ఉంటాయి మ్యాక్సిమం? ఉంటాయి కదా, 10-15 ఉంటాయి కదా, ఒక్కొక్క దానిలో ఒక 10-15 అయితే మినిమం ఉంటాయి కదా. నువ్వు ఒక సంతకం పెట్టే దాని వెనక ఒకటి ఉంటుంది కదా, నువ్వు రేపు వచ్చి నన్ను క్వశ్చన్ చేయకూడదు. ఆ పేపర్ మీద 3 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు నచ్చి నా దగ్గర పనిచేస్తున్నారు, నేను ఇష్టపడి మిమ్మల్ని పెట్టుకున్నాను, రేపు మీరు నాకు నచ్చకపోతే పంపించేస్తా, మీరేమన్నా వెళ్ళిపోవాలంటే 10 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టి వెళ్ళిపోవాలని రాశాడు. ఇంకా అవినాష్ దానికి బలయ్యాడు. అంతే. తర్వాత రీజన్ అదే కదా అని అంటే, నువ్వు నమ్ము రోషన్, ఒక పేపర్ పట్టుకుంటే సగమే ఉంది అగ్రిమెంట్. అది ఒక అగ్రిమెంటా? ఆరోగ్యం గురించి లేదు, ఇంక్రిమెంట్ల గురించి లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ల గురించి లేదు, రేపు ఏదన్నా పరిస్థితుల ప్రభావం మీద లేదు, ఏమీ లేదు. ఈ 3 అంటే ఇలాంటి 3
కేజీఎఫ్ బానిస బతుకుల మధ్యన వాళ్ళు ఉంటారు చూడు, గరుడ కింద, వాళ్ళు కూడా అలాంటి అగ్రిమెంట్లు ఉండవు. జస్ట్ 3 లైన్లు తీసుకొని వచ్చి ఇలా పెట్టి సంతకం పెట్టండి. పెట్టేవాళ్ళు మీరు ఎలా పెట్టారు మరి? నేను పెట్టలేదు కదా. మిగతా వాళ్ళు ఎవరైనా నేను అదే చెప్తున్నా, వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నాలాగా ఆలోచించకపోవడం, నా అంత దూకుడు లేకపోవడం, లేకపోతే నాలాగా దూకుడు చేయడం వాళ్ళకి తప్పు అనిపించుండొచ్చు. అది వాళ్ళ ఇష్టం, అది నేను కాదనట్లే. అవునా, సరే ఈ అగ్రిమెంట్ విషయం పక్కన పెట్టండి. మీరు ఫుడ్ గురించి, ఈ ఇంక్రిమెంట్ల గురించి మీరేమంటారన్న? నువ్వు నమ్మవు, నా అమ్మ మీద ఒట్టు, నాకు ఒక బిడ్డ పుడతాడు అనుకో, ఆ బిడ్డ మీద ఒట్టు, వణికాడు మనిషి. నేను వెంటనే లేచాను, ఎవరు మాట్లాడట్లే, ఇంకేమి అందరూ సంతకాలు పెట్టి వెళ్ళిపోదాం అన్నాడు. ఎన్ని రోజులు ఇలాగా సంతకాలు పెట్టండి వెళ్ళిపోతాం, సంతకాలు పెట్టి వెళ్ళిపోయి లేచాను అంతే. ఆది నా పక్కన ఉన్నాడు, ఈ పక్క గెటప్ సీన్ ఉన్నాడు, ఆ పక్క చంటన్ ఉన్నాడు, టక్కన లేచాను అంతే. మీరు ఫుడ్ మంచి ఫుడ్ పెట్టండి, ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, ఏంటిది ఫుడ్ ఇలా ఉంటే అలాగా పరుగు పోతుంది, అక్కడ బయటికి వెళ్ళి తెల్లేకపోతున్నాం రోడ్ల మీద, దగ్గరలో హోటల్ కూడా లేవు అంటే, అప్పుడు హోటల్ కూడా ఉన్నా, ఇప్పుడు ఆ హోటల్ కూడా అవసరం ఎందుకు అంటున్నా, ఫుడ్ మంచి ఫుడ్ పెడితే అనగానే, అదేంటబ్బా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడిగితే అయిపోయేదానికి అన్నాడు. అయిపోయేదానికి ఏంటి, అందరూ అది అడగడానికి వచ్చినారు, అందరూ భయపడిపోయో మీ మీద భక్తితో ఆగిపోయినారు, నేను అలాంటి వాడు కాదు, దీని గురించి చెప్పండి అన్న. మళ్ళీ మాట్లాడతానని ఉరుకుతున్నాడు. అంటే ఆయన్ని జీవితంలో ఎవరు అలా అడగల. ఎందుకు అడగలేదు అంటే, బానిస బతుకుల్లో ఉన్నవాళ్ళు కూడా ఏముందిలే పోనీలే సర్దుకుందాం అనే లోపల అతనికి అది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇలా భరించే శక్తి ఉన్నంతకాలం భరోసా ఇచ్చేవాడు అలా తయారవుతాడుగా. ఇప్పుడు లాస్టింగ్ నా వల్ల కాక అడిగేసే మనిషి వణికాడు లేదా అన్నది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అడుగు. తప్పే ఉంది, ఇప్పుడు తప్పే ఉంది అన్న. ఇంత దూరం ఎందుకు వస్తుంది, ఇంతమంది వచ్చేసిన తర్వాత జనాలు అర్థం చేసుకోరా నేను చెప్పేది. బయట అంతా టాక్ జబర్దస్త్లో మంచి రెమ్యునరేషన్ ఇస్తారు. ఎవరు రెమ్యునరేషన్లు? టీంకి ₹1,00,000. ఇప్పుడు నేను మా టీవీలో తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఎవడో తీసుకోడు అక్కడ. ఇప్పటికి మా టీవీలో నేను వెళ్ళగానే నన్ను ఒక గుంటెలకు ఇప్పుడు జీతులకి వెళ్ళా, బ్రహ్మాండంగా చూసుకున్నారు. ఇప్పుడు నేను మా టీవీకి వచ్చా, వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేమెంట్. నా హైయెస్ట్ పేమెంట్ వాళ్ళు ఎంతమందికి ఉందో ఒకసారి అడుగు. నాకన్నా టాలెంటెడ్ ఉన్నారు. జబర్దస్త్ కన్నా డబల్ ట్రిపుల్ తీసుకుంటున్నావా? ఎవరు? అది వేరే విషయం, అది నా మనసు తెలుసు కాబట్టి చెప్తున్నా. డబుల్ ట్రిపుల్ కదా వెళ్ళాను, ఎంత అండి అన్నారు, చూశారు, ఆర్పీకి ఎంత ఇవ్వచ్చు ఇచ్చారు. అంటే నా తెలివితేటలు, నా అనుభవం, నేను ఏమైనా చేయగలను నాకు ఒక తూకం ఉంటుంది, ఆ తూకం ఇచ్చారు. వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వరు ఆ తూకం.